నార్మల్ గా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 9 మంత్స్ ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ఐరన్, కాల్షియం మరియు విటమిన్ గోళీలు ఇచ్చినప్పుడు మన స్కిన్ అండ్ హెయిర్ బాగా ఇంప్రూవ్ అనేది అవుతుంది. సడన్ గా ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఒక 6 మంత్స్ కానీ 1 ఇయర్ తర్వాత సడన్ గా హెయిర్ ఫాల్, చాలా ఎక్కువ జుట్టు రాలడం అనేది ఒక కామన్ సమస్య. కాకపోతే చాలా మందికి విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతుంది. అసలు జుట్టు ఉంటదా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. మన బేబీకి మిల్క్ రూపంలో, పాల రూపంలో, ఫుడ్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. దీని మూలంగా హెయిర్ ఫాల్ నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. 6 మంత్స్ కానీ 1 ఇయర్ తర్వాత ఇది విపరీతంగా జరుగుతుంది. ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత ఎప్పుడైతే ఒక మహిళ అనేది ఫీడింగ్ అనేది ఇస్తున్నదో అలాంటి వాళ్ళకు మన మెడిసిన్స్ అనేది చాలా సేఫ్ అనేది ఉంటుంది. బికాస్ మన హోమియోపతి మెడిసిన్స్ అనేది కెమికల్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ న్యాచురల్ మెడిసిన్స్ తోనే ఫామ్ అవుతుంది. కాబట్టి ఈవెన్ బేబీకి కూడా సేఫ్ మెడిసిన్స్ అనేది ఉంటుంది. బికాస్ ఒక మదర్ ఏదైతే ఫుడ్ తీసుకుంటుంది, మెడిసిన్ తీసుకుంటుంది, అది మిల్క్ రూపంలో బేబీకి కూడా వెళ్తుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్పెషల్ గా మీకు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్ అంటే డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ ఏదైతే ఉందో అలాంటి ప్రాబ్లమ్స్ కోసానికి మన డాక్టర్ కేర్ హోమియోపతి పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతికి మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. దీంతో పాటు మీకు హెయిర్ రీగ్రోత్ కూడా ఎంతవరకు పాసిబుల్ ఉన్నది. కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా మీ ఫ్యామిలీలో ఉన్నారు, మీరు చూస్తున్నారు అంటే తప్పకుండా వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది మన డాక్టర్ కేర్ హోమియోపతి.